హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంటికి మా పిన్నమ్మ కూతుర్లు స్రవంతి, లక్ష్మి ఇద్దరు వస్తున్నారండి. వాళ్ళొస్తున్నారని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు వస్తారనే అనుకోలేదండి నేను. ఉదయాన్నే ఫోన్ చేసింది, "అక్క ఈరోజు వస్తున్నాము" అని. అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళొస్తున్నారు కదా అని చెప్పి మామయ్యకి చెప్పి చికెన్ అయితే తెమ్మన్నానండి. ఇంకా రొయ్యలు వాళ్ళకిష్టం అని జెప్పి చెప్పాను. కానీ దొరకలేదు. అలాగే వైట్ రైసు, రసము కూడా పెట్టేసానండి. ఇంకా గారెలకి పప్పు నానబెట్టేసి ఇలాగా రుబ్బేసి రెడీగా అక్కడ పెట్టుకున్నానండి. వాళ్ళొచ్చేసరికి నేనైతే రెడీగా ఉందామని గబగబా చేస్తున్నానండి. వాళ్ళొస్తున్నారని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి గద్దగుంటలో ఒక పోలేరమ్మ గుడి అని జాతర చేస్తారండి అక్కడ. అక్కడ అక్కడికెళ్ళినప్పుడు కలుసుకున్నామండి మేమందరమి. అప్పుడు కొత్త అండి వాళ్ళు మాకు ఎప్పుడు ఎంత పెద్ద పరిచయం లేదు. ఫోనుల్లో మాట్లాడటం కూడా లేదు. కానీ వాళ్ళైతే చాలా క్లోజ్‌గా మాట్లాడారు. బాగా హ్యాపీగా మాతో కలిసిపోయారండి. అప్పటినుంచి మాకు ఫోన్‌లో మాట్లాడటం అలాగా పరిచయం అయిపోయింది మాకందరికి. చూడండి అందరూ ఒకేసారి కూర్చున్నామండి. పేరేమో వాళ్ళిద్దరి పేరు చెప్పుకొని మేమందరం అయితే ఒకేసారి కూర్చొని అందరం అయితే తిన్నామండి. మా ఇద్దరు పిల్లలు, మా తమ్ముడు కూడా వచ్చారండి. మా చెల్లెళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఒకేసారి తినేసామండి. ఫస్ట్ అయితే వడలు చికెన్ వేసానండి, తిన్నారు. తర్వాత రైసు అలా పెట్టుకొని తినేసామండి. వాళ్ళిద్దరూ కొంచెం మొహమాటంగా కొంచెం కొంచెం గిల్లించుకొని తింటున్నారండి. చూడండి ఎంత మొహమాటం అంటే వాళ్ళకి కొత్త కదండీ. ఎప్పుడూ రాలేదు కదా! ఇదే కదా ఫస్ట్ టైము. పిల్లల్ని తీసుకురమ్మంటే నెక్స్ట్ టైం తీసుకొస్తాంలే అక్క ప్లాన్ యేసుకొని మనందరము అని చెప్పింది. అలాగే ఈసారి కూడా అనుకోకుండా వచ్చారు కాబట్టి ఈసారి ఎలాగైనా వాళ్ళ పిల్లలు, మేము, మా పిల్లలు అందరం కలిసి ఎలాగైనా సెలబ్రేషన్ లాగా ఒక చిన్న పార్టీ లాగా చేసుకుందాం అనుకుంటున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సముద్రం బీచ్‌కి వెళ్ళటము అలాగన్నీ ఏదో ఒక రెడీ చేసుకున్నాము. వాళ్ళందరూ అయితే చికెన్ తిన్నారండి. నేనైతే చికెన్ తినను. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి మా తమ్ముడు థమ్స్ అప్ తెచ్చాడు. అందరికీ ఇలా గ్లాసుల్లో పోసుకొని థమ్స్ అప్ అయితే తాగేస్తున్నామండి. చికెన్ తిన్నాం కదా! కొంచెం బాగా స్టమక్ పెయిన్ అలాగేం లేకుండా ఉంటదని థమ్స్ అప్ తాగితే అరిగిపోద్దనమాట చికెన్ అంతా. అందరం కూర్చొని చికెన్ తినేసి కాసేపు సరదాగా అలాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఫోటోలు తీసుకొని బాగా సందడిగా, హ్యాపీగా ఉండిందండి. అస్సలు వాళ్ళొస్తారని అసలు ఊహించలేదు నేనైతే. వాళ్ళొచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చేటప్పుడు ఖాళీగా ఏం రాలేదండి. ఇక్కడ మా ఊర్లోనే అమ్మ, అమ్మమ్మ, మా పెద్ద మామయ్యోళ్ళందరూ 4 ఇళ్ళుంటే నాలుగురికి ఈ ఫ్రూట్సు, స్వీట్సు అన్నీ తెచ్చారండి. అందరికీ తెచ్చారు. అలాగే మొగ్గలమ్ముతున్నారంట అక్కడ. తీసుకున్నారు వచ్చేటప్పుడు దారిలోను. అలాగే ఇద్దరు ఒకే దారం సైడ్ తీసుకొని ఇద్దరు అక్కల చెల్లెలు ఒకే దగ్గర కూర్చొని టక 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 అల్లేస్తున్నారండి. మాతో మాట్లాడుతూ బాగా కట్టేశారండి. మల్లెపూలు కూడా చాలా చిక్కగా కట్టారండి. మా నాన్నగారండి ఈయన. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగ అందరమి కూర్చొని సరదాగా మాట్లాడుకొని చుట్టూ వీడియో తీయని చెప్తున్నాను నేను. అలాగ సీరియల్ చూస్తూ ఉన్నారు అందరూ. కాసేపు రిలాక్స్‌గా. సేపు కూర్చున్న తర్వాత అమ్మ అయితే టిఫిన్ పెట్టింది. తర్వాత తినేసి చిన్నగా మా ఇంటికైతే వచ్చేసామండి షాప్ దగ్గరికి. షాపు, ఇల్లు ఒకే దగ్గర కాబట్టి వచ్చేసామండి. లోపలికొచ్చేసి వాళ్ళిద్దరికీ పసుపు, కుంకుమ ఇస్తున్నానండి. నేను మా ఇంట్లో ఎవ్వరైనా మా ఇంటికి ఆడపిల్లలు కానీ ఎవరైనా పెళ్ళికి చెప్పను. ఆడపిల్లల టైప్‌లో ఎవ్వరొచ్చినా కానీ తాంబూలం ఇస్తానని కంపల్సరీగా. అందుకని వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా! ఫస్ట్ టైం వచ్చారు కాబట్టని చీర, జాకెట్టు ఇవ్వాలండి. కానీ సడన్‌గా వచ్చేసరికి నా దగ్గరైతే శారీస్ ఏం లేవు. అందుకని ఒక బ్లౌజ్ పెట్టి ఇచ్చానండి. ఏమనుకున్నారో ఏమోను. ఇలాగా
కుంకుమ బట్టలు కూడా ఇలాగ పెట్టేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చేసానండి. చూడండి మా తమ్ముడు సాయి కూడా వచ్చాడండి. వెళ్ళేటప్పుడు సాయి తీసుకెళ్ళాడండి వాళ్ళని బైక్ మీద. ఈ కొంచెం పొట్టిగా ఉన్న అమ్మాయి వచ్చి స్రవంతి అండి. ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ దండిగుంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నారండి. అందుకని ఇక్కడికి రమ్మని చెప్పి పిలిచానండి. వచ్చారు. చూడండి బయలుదేరిపోయారండి. ఇప్పుడే 7:30 అయింది. వాళ్ళు మేము కలిసి ఒక చిన్న వీడియో అయితే కామెడీ వీడియో అయితే చేసామండి. తప్పకుండా మీరందరూ చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. 7:30 అయిపోయిందండి. బయలుదేరేస్తున్నారు వాళ్ళు. అందరికీ బాయ్ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్.